ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. రోజురోజుకి ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు? బాగుండదేమో. పళ్లకు, జుట్టుకు, గోళ్లకు, మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. అక్కడే స్థానబలం ఉంటుంది. స్థానం మారితే బలం తగ్గిపోతుంది. అది బలహీనుల విషయంలో. శారీరకంగా, మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా బాగానే ఉంటారు. ఏనుగులు, సింహాల్ని చూడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా ఉంటున్నాయిగా. అలాగే మనమూ ఉండొచ్చు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉండడం ప్రమాదమే. అయితే నువ్వెక్కడికెళ్లాలననుకుంటున్నావు? దండకారణ్యం ఉంది కదా, అక్కడ కర్పూరగౌరం అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అనే తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, ఇతరులకు ఎన్నో నీతులు చెప్తాడు. కాని వాటిని తానే ఆచరించి చూపుతాడు. పైగా చాలా దయగలవాడు. ఒకసారి నాకు తిండి దొరకకపోతే తాను పట్టుకున్న చేపల్ని కూడా నాకు పంచేవాడు. ఇప్పుడతను చాలా గుర్తొస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్దామనిపిస్తోంది. నువ్వెళ్ళిపోతే నేనేమవుతాను? గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదు అంటారు. అందుకే నేను నీతో వస్తాను. హిరణ్యకుడు తనతో వస్తానని చెప్పగానే లఘుపతనకుడి ఆనందానికి అంతులేకుండా పోయింది. నిజంగా వస్తావా? నిజంగానే వస్తాను, పద. ఇద్దరూ బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మంతరుడి దగ్గరకు చేరుకున్నారు. దూరం నుంచే లఘుపతనకుని చూసి మంతరుడు చాలా సంతోషించాడు. అతనితో వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా ఆనందించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. ఇతను హిరణ్యకుడు, ఎలుకల రాజు. చాలా మంచివాడు. రాజువైతే ఊరిలో ఉండాలి కదా, అడవిలో ఎందుకు ఉంటున్నావు? అదో పెద్ద కథ, విను అని చెప్పి హిరణ్యకుడు తన కథను ప్రారంభించాడు. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో ఎలుకలే కాదు, చాలామంది సన్యాసులు కూడా ఉండేవారు. వారిలో చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి ఉండేవాడు. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనాన్ని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెను ఒక ఎత్తైన ఉట్టలో పెట్టి నిద్రపోయేవాడు. అతను నిద్రపోయిన తర్వాత నేను ఆ ఉట్ట దగ్గరకు వెళ్లి గిన్నెలో ఉన్న భోజనం తినేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. అతను నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకరోజు అతని మిత్రుడు వీణాకర్ణుడు అక్కడికి వచ్చారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చూడాకర్ణుడు మధ్య మధ్యలో కర్రను నేలకి తాటిస్తున్నాడు. ఏమిటి ఈ గోల? ఏం చెప్పమంటావ్? ఈ గదిలో ఒక ఎలుక ఉంది. నేను దాచుకున్న భోజనాన్ని తినేస్తోంది. ఉట్టే చాలా ఎత్తులో ఉంది. అందుకే వీణాకర్ణుడు ఆశ్చర్యపోయాడు. అంత ఎత్తులో ఉన్న ఉట్టెన్ ఒక చిన్న ఎలుక అందుకోవడం ఆశ్చర్యమే. దీనికేదో కారణముండాలి అని చెప్పి అతడు ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఒక్కసారి నేను ఒక బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఇలా అన్నాడు. రేపు అమావాస్య. బ్రాహ్మణులకు అన్నం పెడితే పుణ్యం. ఏం వండుతున్నావు? ఇంట్లో ఏమీ లేవు. ఏం వండాలి? ఉన్నదానితోనే ఏదో ఒకటి వండిపెట్టు. ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి. అందుకే ఆమె నువ్వుల్ని కడిగి దంచి ఎండబోసింది. అప్పుడొక కోడి వచ్చి వాటిని కాళ్లతో చెదరగొట్టింది. అవి వంటకు పనికిరావని ఆమె బాధపడింది. చుట్టుపక్కల వాళ్లతో మార్చి చూడు. ఆమె పక్కింటికి వెళ్లి కడిగిన నువ్వుల్ని ఇచ్చి ముడి నువ్వులు అడిగింది. అప్పుడు ఆ ఇంటి భర్త ఇలా అన్నాడు. ఇందులో ఏదో కారణముంటుంది, అడిగి తెలుసుకో. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. వీణాకర్ణుడు చెప్పిన మాటలు చూడాకర్ణుడికి కూడా నిజంగా అనిపించాయి. ఆ తర్వాత చూడాకర్ణుడు హిరణ్యకుడి కలుగును తవ్వించాడు. అందులో దాచిన ఆహారాన్ని బయటికి తీసిపారేశాడు. అలా నా తిండంతా పోయింది. తిండి లేక నేను కృషించిపోయాను. నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు. డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు, డబ్బు లేకపోతే ఏమీ ఉండదు. ఆ మాటలు విని హిరణ్యకుడు చాలా బాధపడ్డాడు. ఆ మాటలు విని నేను ఏడ్చాను. అక్కడ ఉండలేకపోయాను. చివరికి ఆ ఊర్ని వదిలి అడవిలోకి వచ్చాను. అక్కడ ఆకులు అలములు తింటూ జీవించాను. అప్పుడు నాకు లఘుపతనకుడు స్నేహితుడయ్యాడు. అతని వల్ల ఇప్పుడు నిన్ను కూడా స్నేహితుడిగా పొందాను. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే బంగారు కాలం. డబ్బు శాశ్వతం కాదు, యవ్వనం కూడా కాదు, జీవితం కూడా నీటి బుడగ లాంటిదే అని చెప్పి మందరుడు
మరింత నీతి చెప్పసాగాడు. డబ్బు ఎప్పుడూ కూడబెట్టకూడదు. దానాన్ని చేయాలి, లేకపోతే మంచి పనులకు ఉపయోగించాలి, లేకపోతే దీర్ఘరావం అనే నక్కలా నాశనమవుతాడు. ఆ కథేంటి? చెబుతాను, విను. అనగనగా ఒక ఊరు. దాని పేరు కళ్యాణకటకం. ఆ ఊర్లో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గుంత తవ్వి అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి అటుగా ఒక జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం. భైరవుడు దాన్ని చంపి ఇంటి దారి పట్టాడు. తోవలో అడవి పంది కనిపించింది అతనికి. దాంతో ఈ రోజు నా అదృష్టమే అనుకున్నాడు భైరవుడు. భుజాల మీద ఉన్న జింకను కిందికి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది వెంటనే చచ్చిపోలేదు. గాయపడి కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పంది, భైరవుడు పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. కొద్దిసేపటికి పంది కూడా చచ్చిపోయింది. భైరవుడు, పంది పోట్లాటలో వారి మధ్య ఉన్న ఒక పాము కూడా నలిగి నలిగి పచ్చడైపోయింది. కొంతసేపటి తరువాత దీర్ఘారావం అనే ఒక నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము, మనిషిని చూసి నక్క నాలిక చప్పరించింది. ఆహా, చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోనవసరం లేదే. మనిషి మాంసం 4 రోజుల దాకా సరిపోతుంది. పంది, జింకల మాంసంతో 2 నెలలు గడిచిపోతాయి. పాము 1 రోజుకి సరిపోతుంది అని లెక్కలు వేసుకుంది నక్క. ఆనందంతో అక్కడే తిరుగుతూ ఉండగా పడి ఉన్న ఒక విల్లు కనిపించింది. ఆ విల్లు తాడును చూసి ఆశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి తాడును నాకి చూసింది. ఇది జంతునరంతో చేసిన తాడే. ముందుగా ఈ నరాన్ని తిని ఈ రోజుకి సరిపెట్టుకుంటాను అని అనుకుంది. తర్వాత జింక, పంది, పాము, మనిషి మాంసం అన్నీ నెమ్మదిగా తినవచ్చునని అనుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి చూసింది. తినేందుకు దాన్ని కొరికింది నక్క. అంతే, తాడు తెగిపోయింది. విల్లు ఒక్కసారిగా విచ్చుకుంది. విల్లు విచ్చుకోవడంతో నక్కకి చెప్పలేనంత గట్టిగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో నక్క అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇంతవరకు కథను చెప్పి మంథరులు తన కథను ముగించాడు. దురాశ దుఃఖానికి చేటంటే ఇదే. దురాశ కారణంగానే ఆ నక్క తన చావును తానే కొని తెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకు ఇవ్వాలి. ఈ రెండూ చేయకుండా చచ్చిపోతే జీవితంలో సాధించేదేముంది? అవును, నిజమే. వివేకవంతులు అందని దానికోసం బాధపడరు. అలాగే అందింది చేజారిపోయినా బాధపడరు. వారిలాగే నువ్వు కూడా దీని గురించి బాధపడకూడదు. ఎప్పుడూ హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. ఉత్సాహంగా, హాయిగా ఉన్నవాడే గొప్పవాడు. దిగులు పడుతూ దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడైనా పనికిరానివాడే. మంథరుడు చెప్పిన ఈ మాటలు హిరణ్యకుడి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అనారోగ్యం వస్తే మందులు వాడాలి. వాడితేనే ఆరోగ్యం వస్తుంది. మందుల పేర్లు వింటే అనారోగ్యం పోతుందా? చెప్పు. గుడ్డివాడి చేతిలో దీపముంటే ప్రయోజనమేమిటి? అలాగే వివేకం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు. నేను ఆపదలకు కుంగిపోను, సంపదలకు పొంగిపోను. కష్టాలు సుఖాలు రెండూ నాకు ఒకటే. డబ్బు వస్తుంది, పోతుంది. అది దాని స్వభావం. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. పేదవాడు అయినంత మాత్రాన విద్వాంసులను గౌరవించకుండా పోరు. అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు మంచివాడివి, బుద్ధిమంతుడివి. నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏమీ లేదు. నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు చెప్పినట్టే దేవుడు గొప్పవాడు. అతడు అన్ని జీవులకు వేలకు తిండిపడేలా చేస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటప్పుడు ఎలా బతకాలి, ఎలా బతుకుతాం అని దిగులు పడటం అవసరం లేదు. బాగా చెప్పావు. నాకు ఈ లఘుపతనకుడు ఎంతో. నువ్వు అంతే. ఎందుకో దేవుడు మన ముగ్గుర్ని కలిపాడు. మనమంతా కలిసే ఉండి దొరికిన దాన్ని పంచుకుంటూ తింటూ సంతోషంగా కాలం గడిపేద్దాం. అవును, అదే మంచిది. మంచి మాటలు చెప్పావు మందరా. దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువులను సృష్టించిన దేవుడు వాటి కోసం రకరకాల ఆహారాలను సృష్టించాడు. తిని బతకండి అని దీవించాడు. కానీ మనం ఏం చేస్తాం? దాచుకోవాలని తాపత్రయపడతాం. అక్కడే చిక్కులు మొదలవుతాయి. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే వస్తుంది.
ఆనందం కాదు. దీన్ని మనం గ్రహించాలి. కోటానుకోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే గొప్పవాడు. అందుకే మన ముగ్గురం స్నేహంగా ఉండాలి, మిత్రలాభాన్ని పొందాలి. లఘుపతనకుడు చెప్పిన మాటలు విని ముగ్గురూ ముచ్చటగా నవ్వుకున్నారు. చల్లగా ఉంది ఆ రోజు. అడవి ప్రశాంతంగా ఉంది. సరదాగా కబుర్లలో పడ్డాయి ముగ్గురు మిత్రులు. ఎలుక హిరణ్యకుడు, తాబేలు మంథరుడు, కాకి లఘుపతనకుడు. హిరణ్యకుడు చెప్పిన ఒక మాటకు తాబేలు, కాకి పడి పడి నవ్వాయి. వాళ్ళ నవ్వులు అడవంతా మారుమోగుతున్నాయి. అంతలో అటుగా పరుగున ఒక లేడి వచ్చింది. అది వెంటనే చెట్టు చాటునకు వెళ్లి దాగింది. దాన్ని వేటాడేందుకు ఒక బోయ కూడా పరుగున అక్కడికి వచ్చాడు. కాని చెట్టుచాటున దాగి ఉన్న లేడీ అతనికి కనిపించలేదు. అటూ ఇటూ చూసి విసుగుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేడిని, బోయిని ఈ ముగ్గురు మిత్రులు గమనించారు. పరుగున వచ్చిన లేడిని చూసి వాళ్ళు జాగ్రత్తగా చెట్టుచాటునకు తప్పుకున్నారు. ఏదో ప్రమాదం పొంచి ఉందనుకున్నారు. అనుకున్నట్టుగానే బోయ రావడాన్ని చూశారు. గుండెలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారు. బోయ అటూ ఇటూ చూసి అసహనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. చాటునుంచి బయటకు వచ్చారు. లేడిని పలకరించారు. ఎవరు నువ్వు? చాటునుంచి బయటకు వచ్చింది లేడి. తన కథను చెప్పసాగింది. నా పేరు చిత్రాంగుడు. నా దురదృష్టం వేటగాడి కలలో పడ్డాను. అతని నుంచి తప్పించుకోడానికి పరిగెత్తుకుని వచ్చాను. చూసర్గా, ఇదిగో ఇలా దాగి నా ప్రాణాన్ని కాపాడుకున్నాను. మంచి పని చేశావ్. మిత్రబృందం చిత్రాంగుణ్ణి మెచ్చుకుంది. ముగ్గురూ మనసారా నవ్వేరు. వారి నవ్వు చూసి చిత్రాంగుడి భయం తగ్గింది. దయచేసి మీరు నాతో స్నేహం చేస్తారా? చేస్తే చెప్పండి. మీతో పాటు నేను ఈ అడవిలో ఉండిపోతాను సరే. హిరణ్యకుడు, మంథరుడు, లఘుపతనకుడు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఆ సైగల అర్థం ఒక్కటే, చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవడం. నువ్వు మంచివాడివని నిన్ను చూస్తూనే తెలిసింది. అందుకే నీతో తప్పకుండా స్నేహం చేస్తాం. ఈ రోజు నుంచి మేము ముగ్గురమే కాదు, మనము నలుగురం స్నేహితులం. సరేనా? సరే. అని చిత్రాంగుడు ఆనందంగా అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. మిత్రబృందం ఎంతో ఆనందంగా కలిసి జీవిస్తోంది. ఒకరోజు మేతకు వెళ్లిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. ఆ సమయానికి రావాలి. రాలేదంటే ఏదో అనుమానం కలిగింది మిత్రులకు. కొంపదీసి ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా అని భయపడ్డాడు మంథరుడు. ఏం జరిగిందో చూసి రావాలని ఉంది. కాని నేను తాబేలుని. నడవడానికి చాలా సమయం పడుతుంది. హిరణ్యకుడు నాకంటే కొంచెం వేగంగా ఉన్నా ఈ అడవిలో ఒంటరిగా ఎలుక ప్రయాణించడం ప్రమాదమే అని చెప్పి మంత్రుడు ఆగిపోయాడు. లఘుపతనకుడు వైపు చూశాడు. మిత్రులు బలహీనతలు చెప్పుకుని బాధపడకూడదు. బలవంతుణ్ణి పనిచేయమని చెప్పాలి. నేను కాకిని కదా, ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను, కంగారు పడకండి అని చెప్పి లఘుపతనకుడు గాలిలోకి ఎగిరిపోయాడు. అడవిలో ఆ మూల ఈ మూల వెతికాడు. చిత్రాంగుడు కనిపించలేదు. ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుకుతుండగా ఒకచోట కనిపించాడు చిత్రాంగుడు. వలలో చిక్కుకుని ఉన్నాడు. అయ్యయ్యో అని అనుకున్నాడు లఘుపతనకుడు. ముందుగా హిరణ్యకుణ్ణి తీసుకుని రావాలని నిర్ణయించాడు. అతను వెంటనే తిరిగి వచ్చి మంథరుడు హిరణ్యకుల ముందు వాలాడు. చిత్రాంగుడు కనిపించాడా? కనిపించాడు. అడవిలో వలలో చిక్కుకున్నాడు అని చెప్పాడు లఘుపతనకుడు. పద అని చెప్పి హిరణ్యకుణ్ణి వీపుమీద ఎక్కించుకుని మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు లఘుపతనకుడు. వలలో చిక్కుకుని విలపిస్తున్న చిత్రాంగుడి దగ్గరకు వెళ్లి దిగాడు. హిరణ్యకాను చూసిన వెంటనే చిత్రాంగుడికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అసలు ఏం జరిగిందంటే, ముందుగా నిన్ను విడిపిద్దాం అని చెప్పి వలతాళ్లను పటాపటా కొరకసాగారు హిరణ్యకుడు. కొద్దిసేపట్లోనే వల తెగిపోయింది. చిత్రాంగుడు బయటపడ్డాడు. పదండి, త్వరగా వెళ్ళిపోదాం. అందరూ త్వరగా అక్కడ్నుంచి బయల్దేరారు. తిరిగి వస్తూ చిత్రాంగుడు తన కథను చెప్పసాగాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఎప్పుడూ వలల్లోనే చిక్కుకుంటున్నాను. ఇంతకుముందు చిక్కుకున్నావా? అవును, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి వలలో చిక్కుకున్నాను. వేటగాడు నన్ను పట్టుకుని రాజభవనానికి తీసుకెళ్లాడు. రాకుమారునికి నన్ను కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఒకరోజు వాన పడుతుంటే నాకు నా అడవి జీవితం గుర్తొచ్చింది. అప్పుడు నేను అనుకోకుండా మాట్లాడాను. ఆ మాటలు విని రాకుమారుడు ఆశ్చర్యపోయాడు. జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు. జ్యోతిష్కుడు ఇలా అన్నాడు. జంతువు మనిషిలా మాట్లాడటం అశుభం, దాన్ని అడవిలో వదిలేయండి అన్నాడు. అలా నన్ను అడవిలో వదిలేశారు. అప్పటినుంచి ఇదే నా జీవితం. ఇంతలో ఒక గోల వినిపించింది. పరిగెత్తండి, పరిగెత్తండి, అడిగో
వేటగారు వస్తున్నాడు. అందరూ వెనక్కి తిరిగి చూశారు. నిజంగానే వేటగాడు పెద్ద అడుగులతో వస్తున్నాడు. చిత్రాంగుడు పరిగెత్తి పారిపోయాడు. హిరణ్యకుడు ఒక కలుగులోకి దూరిపోయాడు. పాపం మంత్రుడు మాత్రం ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. వేటగాడు దగ్గరకు వచ్చి మంతరుణ్ణి చూసి పట్టుకున్నాడు. ఇదైనా దొరికింది అనుకున్నాడు. వలలో కట్టి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. మిత్రులు ముగ్గురు దూరంగా అతన్ని అనుసరించారు. మంథరుణ్ణి ఎలా రక్షించాలో ఆలోచించసాగారు. లఘుపతనకుడు, చిత్రాంగుడు బాధతో ఏడవసాగారు. ఎందుకేడుస్తున్నారు? ఇంకేముంది, మంతరుడు మనం దూరమైపోయాడు. దూరం కాలేదు. వేటగాడు అడవి దాటేలోపు మనమేదైనా చేసి మంథరుణ్ణి కాపాడాలి. అని ధైర్యంగా అన్నాడు హిరణ్యకుడు. కొద్దిసేపటికి అతనికొక ఆలోచన తట్టింది. ఒక ఉపాయం తట్టింది. తొందరగా చెప్పు. చిత్రాంగుడు, నువ్వు చెరువు గట్టున చచ్చినట్టుగా పరి ఉండాలి. లఘుపతనక, నువ్వు అతని కళ్లను పొడుస్తున్నట్టుగా నటించాలి. అప్పుడు వేటగాడు దాన్ని చూసి లేడీ చనిపోయిందనుకుంటాడు. దాన్ని తీసుకోవటానికి పరిగెత్తి వస్తాడు. అప్పుడు భుజాన ఉన్న మంతరుణ్ణి కింద పెడతాడు. అతను కింద పెట్టగానే నేను వలతాళ్లడు కొరికి మంథరుణ్ణి విడిపిస్తాను. మంథరుడు చెరువులోకి దూకేస్తాడు. నేను కలుగులోకి దూరిపోతాను. లఘుపతనకుడు అరుస్తాడు. అది సంకేతం. అప్పుడు చిత్రాంగుడు లేచి పరిగెత్తిపోతాడు. ఎలా ఉంది నా ఆలోచన? అద్భుతం. చాలా తెలివైన ఉపాయం. అందరూ హిరణ్యకుడి యుక్తిని పాటించారు. మంథరుడు చెరువులోకి దూకేశాడు. హిరణ్యకుడు కలుగులోకి దూరేశాడు. చిత్రాంగుడు పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. జరిగినదంతా చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. చిరిగిన వళ్ళు చూసి తలపట్టుకున్నాడు. కనీసం తాబేలు కూడా దొరకలేదని బాధపడ్డాడు.